తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సీఎం స్థాయిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఏ అధికారంతో పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటివి రేవంత్ రెడ్డి అరాచక పాలనలోనే జరుగుతాయని దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ప్రోటోకాల్తో సంబంధం లేకుండా 2 కాన్వాయ్లు గన్మెన్లతో విచ్చలవిడిగా తిరుపతి రెడ్డి అధికారాన్ని చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్కు కొత్త ఎమ్మెల్యే కావాలనుకుంటే మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని అన్నారు. ఈ కుటుంబ పాలన రాజ్యాంగేతర వ్యవస్థ దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగే విషయాలు తెలుసా అని ప్రశ్నించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖున. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్, ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన టైం చెప్తున్నా బ్రదర్, నేను ఆంక్షలు వాళ్ళ నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి లాయర్లను తెచ్చుకున్నా. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నా, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పక నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పరకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా వారి యొక్క తెలివితేటలు నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరుతందుకు కారణం ఒకటే. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి, ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండు. మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా తప్పు. థ్యాంక్ యూ.